మిథున అలాగే దేవ వాళ్ళిద్దరి ఫోటో ఫ్లెక్సీ మీద వేయించి వాళ్ళ మధ్యలో ఈ ఫోటో చాలా బాగుంది కదా, ఇన్నాళ్ళు అన్న ఫ్లెక్సీ మీద ఉన్న మనం అస్సలు చూసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నది ఈ జంట అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి దేవ వచ్చి ఆ ఫ్లెక్సీలో ఉన్న ఫోటో చూసి వాళ్ళని ఒక్క తన్ను తంతాడు. దాంతో ఏంటి మచ్చ ఎందుకు ఇలా చేసావని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో దేవ అయితే ఏంట్రా ఈ ఫోటో ఎవరు వేయించమని చెప్పారు, ఈ ఫోటోని ఇప్పుడు తను నా భార్య అని ఈ ప్రపంచం మొత్తం తెలుస్తుంది, నేను ఎంతసేపు తనను వదిలించుకుందామా ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తే మీరెందుకు ఇలా చేశారని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది విని వాళ్ళైతే ఏంటి మచ్చా నువ్వు మాట్లాడుతున్నది, నువ్వే కదా ఈ ఫోటో ప్రింట్ వేయించమని పెట్టావు, మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది విని దేవ అయితే ఏంటి నేను వేయించానా, నేను మీకు సెండ్ చేశానా అంటే అవును మచ్చా నువ్వే కదా మాకు సెండ్ చేసావని చెప్పి అంటూ ఉంటారు. అది విని దేవ ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు ఏం జరిగింది, ఈ ఫోటో వీళ్ళకి ఎలా వచ్చింది, అసలు మా ఇద్దరం కలిసి ఫోటోనే దిగలేదు, అలాంటిది ఈ ఫోటో కలిసి ఎలా వచ్చింది, అసలు ఏం జరిగింది అని చెప్పి దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళైతే అన్న చేసిందంతా చేసి ఇప్పుడు మమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని దేవ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఈ ఫోటో వీళ్ళకి పంపించింది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.